నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ 'అతడే ఆమె ప్రియ సఖుడు' భాగం 8. ఈమె దేనినో చూసి చాలా ఎక్కువగా భయపడినట్టుంది. ఆ భయం వల్ల తాత్కాలికంగా గతం మర్చిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్తి టెస్టులు చేస్తే కానీ నేనేమీ చెప్పలేను అని భుజాలు కదిపింది వేద. అలా కుదరదు వెంటనే అన్నాడు రిషి. వెంటనే వేద కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఈమె ఉన్న స్థితిలో బయటికి తీసుకెళ్లడం మంచిది కాదు. కాబట్టి ఇక్కడే ఆ టెస్టులేవో చేయడానికి కుదరదా? నంగిగా అన్నాడు రిషి. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? విస్మయంతో అతన్ని అడిగింది వేద. తల పంకించాడు రిషి. అసహనంతో అతన్ని చూసిన వేద ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. దాంతో అతడు మౌనంగా ఆమెను అనుసరిస్తూ వచ్చాడు. ఏమండి, మీకు ఆమె ఎవరో ముందే తెలుసా? ఇంతకుముందు రిషి అన్న మాటలు గుర్తుకు వచ్చి తన భర్తని సూటిగా అడిగింది. తెలుసని తల ఆడించిన అర్జున్ రాత్రివేళ ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కారుకి అడ్డం పడిందంట. తను యాక్సిడెంట్ చేశానేమోనని భయపడి రాత్రి నాకు కాల్ చేశాడు. నేను నీకు అర్జెంట్ కేసు ఉంది, వెళ్తున్నాను అని చెప్పి వచ్చింది ఇక్కడికే అన్నాడు. అయితే అప్పుడు ఆమె స్పృహలో ఉందా? తన పేరేంటో చెప్పిందా? ఆలోచనగా అడిగింది. లేదు. ఏం, ఎందుకని అలా అడుగుతున్నావు? ఇప్పుడు కూడా ఆమె స్పృహలో లేదా? ఆమెకి ఇంకా స్పృహ రాలేదా అని కంగారు పడ్డాడు అర్జున్. స్పృహలోనే ఉంది, కానీ తను ఎవరో మర్చిపోయింది. కనీసం ఆమెకు పేరు కూడా గుర్తు రావడం లేదు. బహుశా ఆమెకు గట్టి షాక్ తగిలి ఉంటుంది అన్న వేద. అన్నయ్య, నువ్వు ఈమె కోసమే అనుకుంటా నన్ను డ్రెస్ తీసుకొని రమ్మంది. ఇదిగో తెచ్చాను, తీసుకో అని ఒక కవర్ తీసి అతని చేతికిచ్చింది. కవర్ తీసుకున్న రిషి, ఆమెకేమీ ప్రాబ్లం లేదు కదా అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన భావం, ఆమె పట్ల అతనికి ఉన్న ఫీలింగ్ ఏంటో అతనికే కాదు వేదకి అర్థం కాలేదు. తల అడ్డంగా ఊపి, నువ్వు కంగారు పడకు, దెబ్బల తాలూకు నొప్పి తగ్గగానే హాస్పిటల్కి తీసుకొనిరా, ఆమెకు కంప్లీట్ చెకప్ చేయాలి అన్న వేద. ఇక వెళ్తాం అన్నయ్య, హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసులు ఎన్నో ఉన్నాయి అని చెప్పి భర్తను కొరకొరా చూసింది. రాత్రి ఇంత జరిగితే తన భర్త తనకేమీ చెప్పలేదు అన్న కోపం ఆమెది. మీనాల్లాంటి కన్నులు ఉన్నాయని వాటితో అలా చూడకే, నీ కంటి చూపుకే మాడి మసైపోయేలా ఉన్నాను. భయాన్ని నటించిన అతడు ఆమెను కూల్ చేయడానికి అన్నాడు. అయితే మాడిపో అని కోపంతో అన్న ఆమె విసవిసా నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె వెనకాల హచ్కుకలా పరిగెత్తాడు అర్జున్. అది చూసి రిషి నవ్వుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక గెస్ట్ రూమ్కి వచ్చిన రిషి, రాత్రి నుండి అలాగే ఉన్నావు, స్నానం చేసి ఇదిగో ఈ డ్రెస్ వేసుకో అన్నాడు. నేనెవరిమిది పడితే వాళ్ళది వేసుకోను, నాకేమీ అవసరం లేదు అని తను ఎలాంటి స్థితిలో ఉందో తెలిసి కూడా యాటిట్యూడ్ చూపించింది ఆమె. వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకొని, ఎవరిదో కాదు, ఇది నా సిస్టర్ది, పైగా చూడడానికి కొత్తగా ఉంది, బహుశా తను వాడి ఉండదు, కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు అన్న రిషి ఆమెను ఎత్తుకొని బాత్రూంలో దింపాడు. మీరెందుకు ఇలా నన్ను పదే పదే ఎత్తుకుంటున్నారు? కోపంతో అరిచింది. నేనేమీ ముచ్చటపడి ఎత్తుకోలేదు. అయ్యో పాపం, నడవలేని స్థితిలో ఉన్నావని జాలి చూపిస్తుంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? సరే అయితే నేను నిన్ను ముట్టుకోను, ఎత్తుకోను. నువ్వు ఎలా పోతే నాకేంటి? ఇదిగో నీ డ్రెస్ ఇక్కడ పెడుతున్నాను, నువ్వు స్నానం చేస్తావో అలాగే ఉంటావో నీ ఇష్టం. అంతేకాదు, బాత్రూంలో నుండి పాక్కుంటూ వస్తావో లేదంటే ఎగురుకుంటూ వస్తావో అది కూడా నీ ఇష్టం. నేను వెళ్తున్నా కోపంతో అన్న రిషి ఆ గదిలో నుండి బయటికి వచ్చి బయట నుండి గదికి గొళ్ళెం పెట్టాడు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, గంగా టిఫిన్ పెట్టు, బేస్ వాయిస్తో అన్నాడు. అతను సీరియస్గా ఉండడం చూసి గంగకి భయం వేసింది. టిఫిన్ వడ్డిస్తుంటే ఆమె చేతులు వణికాయి. అతడిదేమీ పట్టించుకోకుండా ఆమె చూసిన యాటిట్యూడ్కి కోపం వచ్చి ఆ కోపాన్నంతా ఫుడ్ మీద చూపించాడు. ఆ తర్వాత గంగతో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆమెకి బ్రేక్ఫాస్ట్ తినిపించి అక్కడే టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్లు వేయి, ఇంకా నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో, సాధ్యమైనంత వరకు ఆమె దగ్గర ఉండు అన్న అతడు తన గదికి వెళ్తూ, ఆఫీస్కి వెళ్ళాక చాలా రోజులైంది, ఈరోజు త్వరగా వెళ్ళాలి అనుకున్నాను, ఈమె వల్ల ఆలస్యమైంది అసహనంతో విసుక్కున్నాడు. తన ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతూ గెస్ట్ రూమ్కి బయట నుండి పెట్టిన గుళ్ళెం తీశాడు. అతనికి లోపల నుండి ఏడుపు వినిపించింది. అతడు ఉలిక్కిపడి లోపలికి అడుగు వేశాడు. ఆమె గదిలో అతనికి కనిపించలేదు. ఆమె ఇంకా బాత్రూంలోనే ఉన్నట్టుంది. ఏడుపు అటువైపు నుండి వినబడింది. అతడు బాత్రూం తలుపు చిన్నగా తట్టి, ఏమైంది అన్నాడు.
ఆమె సమాధానం చెప్పలేదు. ఏడుపు ఆపలేదు. దాంతో రిషి తలుపు తోసి లోపలికి తొంగి చూశాడు. అక్కడ ఆమెను చూసి తడబడ్డాడు. స్నానం చేసి గుండెల వరకు తువాల చుట్టుకొని ఉన్న ఆమె నడిచే ప్రయత్నం చేసి నడవలేక కింద పడిందని ఆమె వాలకం చూస్తేనే తెలుస్తోంది. అతన్ని చూడగానే ఆమె ఏడుపు ఆపింది. సిగ్గుతో తన 2 చేతుల్ని గుండెల మీద పెట్టుకొని టావెల్ని గట్టిగా పట్టుకుంది. ఆమెను అలా చూసి గుటికెలు మింగిన రిషి గబుక్కున వెనక్కి తిరిగాడు. అతడు ఎక్కడ తనని ఇలాగే వదిలేసి వెళ్తాడేమో అనుకొని భయపడిన ఆమె ప్లీజ్ హెల్ప్ మీ ఏడుపు గొంతుతో అంది. అతడు ఆమె వైపు తిరిగి చూడకుండానే నా హెల్ప్ వద్దన్నావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని వస్తున్న కోపాన్ని అణుచుకున్నాడు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ నంగిగా అని తలదించుకుంది. అర్ధనగ్నంగా ఉన్న ఆమెను చూడ్డానికి ఇబ్బంది పడిన రిషి కళ్ళు మూసుకొని ఆమె వైపుకు తిరిగి చెయ్యి అందించాడు. ఆమె ఆ చెయ్యి పట్టుకొని మెల్లిగా ఒంటి కాలు మీద లేచి నిలబడింది. ఆమెను ఎత్తుకోవడం కోసమని అతడు గాలిలో చేతులు ఆడిస్తుంటే అతని చేతి మునివేళ్లు ఆమె ఒంటి మీద ఎక్కడెక్కడో తగిలాయి. ఏం చేస్తున్నారు అంటూ కంగారు పడింది. నీ నడుము కోసం వెతుకుతున్నాను అన్నాడు రిషి. ఇప్పుడు అది ఎందుకు? గట్టిగా అరిచినట్టే అడిగింది. మరి నిన్ను ఎత్తుకెళ్ళాలి కదా. అతడు కళ్ళు తెరిచి ఆమెను చూడకుండానే అన్నాడు. మహానుభావ, మీరు కళ్ళు మూసుకొని చేస్తున్న ఈ విన్యాసాల కన్నా కళ్ళు తెరిచి ఎత్తుకెళ్లడమే మంచిది అని అతన్ని గుర్రుగా చూసింది. అవునా, అయితే ఓకే అని కళ్ళు తెరిచాడు రిషి. అతని చూపులు ఆమె మేనిని తాకగానే సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆమెకు లోపల కోపంగా ఉన్నా తప్పదు, ఇప్పుడు అతని సహాయం ఆమెకెంతో అవసరం. అందుకని ఇంకెంతసేపు, త్వరగా తీసుకెళ్ళండి అని అతన్ని సూటిగా చూడలేక నేల చూపులు చూసింది. అర్ధనగ్నంగా ఉన్న ఆమెను తాకాలి అంటే అతని చేతులు వణికాయి. తనను తాను కంట్రోల్ చేసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు రిషి. ఆ తర్వాత ఆమెను ఎత్తుకొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. అదేమిటో ఆమెను ఎప్పుడు తాకినా అతనికి లైలా గుర్తుకు వస్తోంది. ఆమె స్పర్శ అతనికి ఎంతో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈమెనే నా లైలానా అని అతనికి మనసు అతనికి చెప్తోంది. ఈ విషయం అడిగి కన్ఫామ్ చేసుకుందాము అంటే ఆమెనేమో గతం మర్చిపోయింది. డ్రెస్ అయినా వేసుకోగలవా, దానికి కూడా హెల్ప్ కావాలా అంటుంటే అతని కళ్ళల్లో కొంటెతనం తొంగి చూసింది. ఆమె మూతి తిప్పి అవసరం లేదు, ఇక మీరు వెళ్ళండి తలుపు వైపు వేలు చూపించింది. నేను అది చెప్పడానికే వచ్చాను అని దూరంగా ఉన్న డ్రెస్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు. మీరెక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు బేలగా అతన్ని చూసింది. అంతలోనే ఛా, నేనేంటి ఇలా అడుగుతున్నాను అనుకుంది. ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంకాలం వచ్చేస్తాను. నువ్వు తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకో. ఇంకా మీ వాళ్ళెవరైనా గుర్తుకు వస్తే గంగా ఉంటుంది, ఆమెకు చెప్పు, ఆమె కాలు కల్పిస్తుంది, మాట్లాడు అంటూ అతడు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా గదిలో నుండి బయటికి వచ్చాడు. మెట్లు దిగి హాల్లోకి వస్తూ గంగా గంగా అని పిలిచాడు. సార్ అంటూ పరుగున ఆమె అతని ముందుకు వచ్చింది. గెస్ట్ రూమ్లో ఉన్న ఆమెకి టిఫిన్ తినిపించు, ఇంకా టేబుల్ మీద ట్యాబ్లెట్లు ఉన్నాయి, అవి ఇవ్వు, తను వేసుకుంటుంది. ఇంకా అక్కడ ఆయింట్మెంట్ ఉంది, ఆమె గాయాలపైన రాయ్. అంతేకాదు, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. ఆమె నడవలేని స్థితిలో ఉంది కాబట్టి ఆమెని అంటిపెట్టుకొని ఉంటూ ఆమె అవసరాలు తీర్చు, సరేనా? నేను తొందరగానే వచ్చేస్తాను అని 2 అడుగులు వేసిన అతడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. చూడు గంగా, ఎవరైనా ఆమె కోసం వచ్చి అడిగితే అలాంటి వాళ్ళెవరూ ఇక్కడ లేరని, ఇటువైపు రాలేదని చెప్పు అన్నాడు. అతడలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాకపోయినా అలాగేనని తల ఆడించింది గంగ. కానీ ఆమె మనసులో ఎన్నో అనుమానాలు మెదలడం మొదలెట్టాయి. అసలు ఈమె ఎవరు? సార్కి ఏమవుతుంది? ఈమెను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? ఈమె ఎందుకు గాయాలతో ఉంది? ఇలాంటి డౌట్లన్నీ ఆమె బుర్రలో కోకల్లలుగా మొలకెత్తాయి. ఇలాంటి ఆలోచన నడుమ గంగ వంటింట్లోకి వెళ్ళింది ఆమెకు టిఫిన్ తీసుకెళ్ళడానికి. రిషి కార్ బయటకు తీస్తూ వాచ్మెన్ రంగన్ని పిలిచి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని అడిగాడు. సార్, బాగా పనిచేస్తున్నాయని చెప్పాడు రంగడు. ఎవరైనా వచ్చి నిన్నేమైనా అడిగితే ఏమో నాకు తెలియదు, నేనేమీ చూడలేదు అని చెప్పు. ఇంకా సీసీ కెమెరాలు చూపించమని అడిగితే చూపించు, అంతేకాని ఇంట్లోకి మాత్రం ఎవరినీ రానివ్వకు. రాత్రి నాతో వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉంది అన్న విషయం బయటి వాళ్ళకి తెలియకూడదు. నేను చెప్పేది అర్థమవుతోందా? బేస్ వాయిస్తో అన్నాడు. అర్థమైందని తల ఆడించాడు రంగడు. కానీ సార్, సీసీ కెమెరా
వచ్చిన వాళ్ళు చూస్తే ఆమె వచ్చినట్టు తెలిసిపోతుంది కదా అనుమానంతో అడిగాడు. దానికి రిషి సమాధానం చెప్పలేదు కానీ ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు. నువ్వు దాని గురించి ఆలోచించకు, గేటు దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్త అని మరోసారి హెచ్చరించి కారుని మెయిన్ గేట్ దాటించి హైవే ఎక్కించి సిటీకి బయలుదేరాడు. అతడు వెళ్ళాక బుర్రగోక్కున్న రంగడు ఎప్పుడూ లేనిది ఈసారెందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్పారు, ఇంతకీ రాత్రి వచ్చిన ఆమె ఎవరు, సార్కి ఏమవుతుంది, గంగలాగే ఆలోచిస్తూ అనుమానపడ్డాడు. గంగ టిఫిన్ తీసుకొని ఆమె గదికి వచ్చింది. ఆమె గంగను చూసి ఉండకపోవడంతో భయపడుతూ ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. భయపడకండి మేడం, నేను ఈ ఇంటి పని మనిషిని, నా పేరు గంగ, మీకు టిఫిన్ తెచ్చాను, రిషి సార్ మిమ్మల్ని టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారు అంటూ టిఫిన్ ఆమె ముందు పెట్టింది. అలాగా అన్న ఆమె కుడి చేయి నొప్పి ఉండడంతో ఎడమ చేతితో స్పూన్ పట్టుకొని మెల్లిగా తిని గంగ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంది. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన రిషిని చూసిన స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు. అతడు తన క్యాబిన్కి రాగానే మేనేజర్ వచ్చి సార్ అని అతడు లేనప్పుడు ఆఫీస్ స్టాఫ్లో చేయించిన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతడు చెప్పిందంతా విని తృప్తిగా ఫీల్ అయిన రిషి నువ్వు వెళ్ళి అతన్ని పంపించు అన్నాడు. అలాగే సార్ అని అతడు వెళ్ళగానే ఎవరి కోసమైతే రిషి ఎదురు చూస్తున్నాడో అతను వచ్చాడు. సార్ అని రిషికి ఎదురుగుండా చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు. అతను ఎవరో కాదు, మాయా లవ్వర్ రాబర్ట్. రాబర్ట్, నేను నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అతన్నే చూస్తూ అడిగాడు రిషి. సార్ మీరు నాకు ఆ పని అప్పగించే లోపు అది మరొకరి చేతికి వెళ్ళింది, మనం కొంచెం ఆలస్యమయ్యాం అన్నాడు. వాట్ అని ఒక్కసారిగా అదిరిపడ్డాడు రిషి. రాబర్ట్, నువ్వు అనేదేంటి, ఇంకా షాక్లోనే ఉండి అన్నాడు. అవును సార్, ఇది మీరు ఫారెన్ వెళ్ళడానికి ముందు రోజు రాత్రి జరిగిపోయింది అన్నాడు. అదేలా సాధ్యం రాబర్ట్ అని అసహనంతో తన చేతివేళ్లతో తన నుదురు రాసుకున్నాడు. అంతలోనే రిషి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. నిన్ను నమ్మి నీకొక పని అప్పచెప్తే నీకది చెయ్యడం చేతకాక ఇలా చెప్తున్నావా? నువ్వు పనిచేయడంలో ఆలస్యం చేసి నేను నీకు పనిని ఆలస్యంగా అప్పగించానని నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని గట్టిగా అరిచాడు రిషి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను 2 స్టోరీలు ఇస్తున్నాను, 2 చూసేసి మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం నాకెంతో అవసరం. థ్యాంక్ యూ.